హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేకే వ్లాగ్స్. ఎలా ఉన్నారు? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం అయితే ఇప్పుడే టిఫిన్ తినేసి ట్యాబ్లెట్స్ అయితే మింగుదాం అనుకుంటున్నా. అలాగే ట్యాబ్లెట్స్ గురించి వీడియో కూడా చేద్దాం అనుకుంటున్నా. ఎవరికైనా ఉపయోగపడుతుందేమో లేదా ఈ వీడియో వల్ల నాకే మంచి జరగచ్చేమో అన్నట్టు ఈ వీడియో చేస్తాను. మెయిన్ వచ్చేసి ఇవి మాత్రం టీబీ ట్యాబ్లెట్స్. నాకు అస్సలు టీబీ వస్తుందనే అనుకోలేదు. అసలు ఈ టీబీ అని ఉందని కూడా నాకు తెలియదు. ఇది నాకెందుకు వచ్చిందో అని చాలా బాధపడతాను. ప్రస్తుతానికి ట్యాబ్లెట్స్ 5 months నుంచి తింటాను. నిజంగా ఏమాత్రం తగ్గలేదు అనిపిస్తుంది. ఇది ఎలా వచ్చింది ఏంటనేది నేను ఇట్లాగే వీడియో కంటిన్యూ చేస్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. మా పెద్దబాబుకి డెలివరీ అయిన 1 yearకి నాకు బ్రెస్ట్ పక్కన చిన్న గడ్డలాగా వచ్చింది. అది నేను ఫస్ట్ టెస్ట్ చేయించుకున్నప్పుడు టీబీ అన్నారు. అప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటే బాబుకి పాలు తాపకూడదు అని చెప్పినారు. అందుకు నేను ట్రీట్మెంట్ తీసుకోలేదు, వాడి కోసం అయ్యి అలాగే వదిలేసినాను. ఇప్పుడు మా బాబుకి 5 years. ఈ 5 yearsలో నాకు ఎప్పుడు ఆ గడ్డ కనపడలేదు, తగ్గిపోయింది అనుకున్నా. మళ్ళీ మా చిన్న బాబుకి డెలివరీ అయ్యి ఇప్పుడు 9 months అయింది. ఇప్పుడు మళ్ళీ వచ్చింది ఆ గడ్డ. చాలా నొప్పి ఉంది. ముందర కన్నా ఇప్పుడు సైజ్ ఎక్కువ ఉంది. అది అందుకోసమని మళ్ళీ టెస్ట్కి పోతే మళ్ళీ టీబీ అన్నారు. టీబీ ఉంది, ఇంత చాలా ఉంది, మీరు ముందు ఎందుకు ట్రీట్మెంట్ తీసుకోలేదని మమ్మల్ని తిట్టినారు. ఇప్పుడైతే ప్రస్తుతానికి 5 months అవుతుంది టీబీ ట్యాబ్లెట్ మింగుతున్నా. అయినా కూడా నాకేం తగ్గుతాను లేదు. అసలు ఎందుకు వచ్చింది ఏమో నాకు కొంచెం కూడా అర్థం కాలేదు. చాలా బాధ అనిపిస్తుంది. 2 పిల్లలు ఉన్నారు కదా, నా హెల్త్ ఇలా అయిపోయిందని కూడా నాకు చాలా బాధగా ఉంది. ఈ వీడియో ఎందుకు తీస్తానంటే మీ హెల్త్ మీరు చూసుకోండి. నిజానికి మీరు బాగుంటే మీ పిల్లలు, మీ హస్బెండ్, మీ ఫ్యామిలీ మొత్తం బాగుంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఎంతమంది లేడీస్ ఉన్నారో అందరికీ నేను చెప్పేది ఒకటే, ఫస్ట్ మీరు స్ట్రాంగ్గా ఉండి మీరు బలంగా ఉంటే మీ ఫ్యామిలీ మొత్తం బాగుంటుందని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 5 months నుంచి ట్యాబ్లెట్లు అయితే మింగుతాను. చాలా వీక్ అయిపోయినా, చాలా సన్నగా అయిపోయినా. నిజంగా నన్ను నేను చూసుకుంటా అంటే చాలా బాధ అనిపిస్తుంది. 2 పిల్లల్ని చూసుకొని ఇంట్లో పని చేసుకొని ఆ పని మీద పడి దీన్ని మర్చిపోతాననే కానీ ఈ ట్యాబ్లెట్లు మింగినప్పుడంతా నాకు చాలా బాధ అనిపిస్తుంది. నిజానికి మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. చిన్న గడ్డ, చిన్న గాయం అని ఎప్పుడూ కేర్లెస్గా ఉండద్దు. ఇమ్మీడియట్గా హాస్పిటల్కి పోయి దాన్ని చెక్ చేయించుకొని మీరు ట్యాబ్లెట్స్ తీసుకొని ట్రీట్మెంట్ తీసుకోండి. నేను చేసిన పెద్ద మిస్టేక్ అంటే మా పెద్ద బాబు డెలివరీ అయినప్పుడు ఆ గడ్డ ఏమి కాదులేని విడిచిపెట్టడమే. అప్పటికి ఇప్పటికి ఎక్కువైపోయింది. ఇప్పటికే 5 years అయిపోయింది, అది నాలోనే ఉండిపోయింది. కొంతమంది ఆపరేషన్ చేయాలి అంటున్నారు, కొంతమంది ట్యాబ్లెట్లో పోతుంది అంటున్నారు. ఏం చేయాలో దిక్కు తెలియదు. అలాగే ఇప్పుడైతే మొత్తంలో ట్యాబ్లెట్లే తింటున్నాను. తగ్గుతుందేమో అనుకుంటున్నా. రేపు స్కానింగ్ ఉంది. రేపు స్కానింగ్ రిపోర్ట్లో ఏం చెప్తారో ఏమో చూసుకోవాలా. దేవుడిని కోరుకుంటున్నా తగ్గింది ఏమో చెప్పాలా డాక్టర్లు అనేసి. మీకు చెప్పేది మీరు ఒకటే, మీ ఆరోగ్యం మీరు చూసుకోండి. మంచి ఫుడ్ తినండి, నీళ్లు తాగండి. మీరు ఆరోగ్యంగా ఉంటే అందరూ బాగుంటారని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంతటితో ఈ వీడియో ఏం చేస్తున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.